హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫైర్ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము పొలతల ట్రిప్ అయితే వేసాము. ఇది చూస్తున్నారా, పొలతల ఆర్చ్. ఇంకా ఆర్చ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలా. ఇదంతా అడవి ప్రాంతమే. సో ఈ ఆర్చ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే 2 ఊళ్ళు వస్తాయి. ఆ ఊళ్ళు దాటిన తర్వాత ఇంకా ఘాట్ సెక్షన్ అయితే మొదలవుతుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ అయితే పెట్టాను. ఓకే. సో ఇదంతా నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ చూస్తున్న చిన్న గుడి ఉంది కదా, ఈ గుడి దగ్గర నుంచి రైట్కి వెళ్తే ఇంకా డైరెక్ట్ పొలతల ఘాట్ అయితే వెళ్ళొచ్చు మనం. సో ఇదంతా చూస్తున్నారు కదా, చుట్టుపక్కలంతా అడవే, కొండలు. అయితే వ్యూ అయితే భలే ఉంటుంది. వర్షాకాలం ఇప్పుడు వానలు అయితే ఈరోజు పడలేదు. వానలు పడేటప్పుడు ఈ రోడ్లో పోతే అంతా మేఘాల లెక్క, అంతా మంచు మంచుగా భలే ఉంటుంది వ్యూ అంతా. ఇదంతా అడవి దారి, నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్. ఇదంతా చూస్తున్నారు కదా, స్ట్రైట్గా అయితే ఇంకా పోతూనే ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఘాట్ అయితే మొదలవుతుంది. ఆ బండి అయితే స్ప్లెండర్ ప్లస్. సో ఈ మోటో వ్లాగ్ లెక్క బాగుంటుందని ఈసారి అయితే తీశాను. ఎట్లుందో కామెంట్ చేయండి. సో ఇలాగే స్ట్రైట్గా పోతే ఫస్ట్లోనే ఒక ఘాట్ అయితే టర్నింగ్ అయితే వస్తుంది. ఆ టర్నింగ్లో ఘాట్ అయితే నా బండి ఎక్కలేకపోయింది. సో ఇక్కడైతే పులులు, జింకలు అయితే చాలా ఉంటాయి. నెమ్మలు, జింకలు, పులులు అయితే ఒక్కడు కూడా కనిపించలేదు. అయినా కూడా జనం తిరిగి పులులు అయితే ఉండవు. ఉన్నా కూడా మనకు కనపడవు. చాలా లాంగ్ ఉంటాయి ఫారెస్ట్. కర్నూలు దగ్గర నుంచి గోకులము సైడ్ అంతా నల్లమల్ల ఫారెస్ట్ అంతా, భైరవ్ సైడ్ అంతా. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే కొంచెం దూరంలోనే చిన్న అంగడి లెక్క ఉండేది. స్ట్రైట్గా పోతే ఫస్ట్లోనే చూస్తున్నారు కదా, టర్నింగ్ అయితే వస్తుంది. సైడ్ బారిగేట్స్ అంతా మంచిగానే వేశారు. సో ఏం భయం లేకుండా మనం అయితే వెళ్ళొచ్చు. సో నేను కొంచెం లాంగ్లో టర్నింగ్ తీసుకోవాల్సింది నేను ఫస్ట్ ముందరనే తీసుకున్నాను. సో అందుకనే బండి అయితే ఓవర్లోడ్ అయితే పడింది. బండి అయితే మూలుగుతుంది అన్నమాట, ఎక్కలేకపోతుంది. ముగ్గురం అయితే వెళ్ళాము. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చూస్తే కొండల నుంచి కడప అంతా కనిపిస్తుంది. సో ఎవరో ఇప్పుడే పోయి వస్తున్నారు దేవుని దగ్గరికి. అయితే పొలతల శ్రీ మల్లేశ్వర స్వామి దగ్గర అక్క దేవతలు, బండాయ స్వామి అందరూ అయితే ఉంటారు. సో చూపిస్తాను లాస్ట్ వరకు అయితే. వీడియో చూసి ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. సో ఇదైతే రెండో ఘాట్ అయితే ఎక్కుతాను ఇప్పుడు. ఇది కూడా కొంచెము ముందరగానే ఎక్కుతా చూడండి. బండి అయితే ఆగిపోతుంది. ఓవర్ హీట్ అయిపోయింది బండి అయితే ఎక్కలేగా. ఆగిపోయినప్పుడు స్టార్ట్ చేసిన మళ్ళీ అయితే ఘాట్ ఎక్కించాను. సో బండి అయితే చాలా బరువు అయితే పడుతుంది. ముందర ఆవులు చూస్తున్నారు కదా, మంచిగా మెస్తున్నాయి. గిట్టేందుకు చాలా బాగుంది దీనిలో. కొండ మీద వెళ్ళిన తర్వాత చాలా ఆవులు అయితే ఉన్నాయి, గోమాతలన్నీ. లాస్ట్ వరకు అయితే వీడియో చూసి మనకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీడియో అయితే ఎట్లుందో కామెంట్ కూడా చేయండి. చూసాం కదా ఆవులని ఎట్లా మెస్తున్నాయో.
కింద అంతా కడప చూస్తున్నారు కదా కొండ మీద నుంచి. ఒకసారి అందరూ అయితే విజిట్ చేయండి, ఎట్లుందో చూసి కామెంట్ చేయండి నాకు. చాలామంది ఆల్మోస్ట్ వెళ్ళింటారు మన కడపలో, చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా బండి ఓవర్ హీట్ అయిపోయింది, ఆగిపోతుంది, స్టార్ట్ కాదు. మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ అయితే వెళ్తాను. బండి ఓవర్ హీట్ అయితే కారు మాదిరి సేమ్ ఆగిపోతుంది బండి నాది. అండ్ ప్రాబ్లం ఏంటో మీరు కొంచెం కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫైనల్ అయితే ఘాట్ సెక్షన్, ఇంకొక ఘాట్ సెక్షన్ మాదిరి ఉంది చిన్నది. ఇది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఘాట్ సెక్షన్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ మంచి రోడ్ అయితే వస్తుంది. చూసినారు కదా అంత కింద లోయ ఎట్లుందో, లోయలో పడితే అంతే. ఇంకా చూసుకొని స్లోగా మంచిగా అయితే ఎక్కాల సెకండ్ గేర్ థర్డ్ గేర్లో. సెకండ్ గేర్ థర్డ్ గేర్లో వేసుకుంటే ఇంకా పెట్రోల్ ఉతుకు మంచిగా ఉండేదంతా అయిపోతుంది. దిగేటప్పుడు అయితే నేను అసలు క్లచ్ పట్టుకున్నా, అదే అయితే కిందికి వచ్చేసింది. సో నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం అయితే కలిసి వెళ్ళాము ట్రిప్ మాదిరి. స్వామి దగ్గరికి పోయి దర్శించుకొని మళ్ళీ వచ్చేసాము ఇంటికి. పోయాము, దర్శనం చేసుకున్నాము, వచ్చేసాము. చూస్తున్నారు కదా ఇంకా రీచ్ అయిపోయినాము. ఇక్కడైతే శ్రీ మల్లేశ్వర స్వామి, పార్వతీదేవి అందరూ ఉన్నారు, వినాయక స్వామి అందరూ. లోపలైతే చూపించలేదు నేను, ఎందుకంటే ఇక్కడ ఎవరేమన్నా మనకు ఇబ్బంది కదా అందుకని. సో చూస్తున్నారు కదా శివయ్య విగ్రహం ఎట్లుందో. ఇక్కడ దయ్యాలు కూడా విడిపిస్తారు కదేవల దగ్గర వచ్చేసి. ఇక్కడ చాలామంది అయితే వస్తారు, దయ్యం పెట్టిన వాళ్ళు, ఏమైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళు, అందుకు చాలామంది వచ్చి దర్శించుకుంటారు స్వామివారికి. సో చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ కోతులకి అయితే అది ప్రసాదం ఏదో ఉంటుంది కదా, పెరుగు అంతా కలిపి ఫ్రూట్స్, అందుకు అదైతే కోతులు అయితే పెడుతున్నారు. చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి. సో చాలా విశాలంగా అయితే ఉంది. చూస్తున్నారా కింద గర్భగుడి మాదిరి ఏదో కట్టారు, అక్కడి నుంచి ఎంట్రెన్స్ అనుకుంటాను నేను. ఇంకా తాపలు అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది, ఇంకా పూర్తి అయితే కాలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లడ్డు తయారీ, ఇంకా చూస్తున్నారు కదా కోతులు అయితే ఎట్లా తింటున్నాయో. అంతా వాళ్ళు అయితే దాంట్లో వేసిపోయారు, అంతా కోతులు చాలా అయితే ఉన్నాయి కోతులు. మనం ఏమైనా తీసుకుని పోయినా కూడా లాక్కుంటున్నాయి, పిల్లలు కురుకురేలు ఏమైనా తీసుకున్నా కూడా. సో ఇక్కడికి వచ్చే కోతుల గురించి కొంచెం మీరు చూసుకొని మంచిగా అయితే ఉండాలా. సో మన చింటూ బ్రో కోతి అయితే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు రైట్ సైడ్ అయితే. మా అమ్మ మా నాయన చూస్తున్నారు. ఇక చూస్తున్నారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ కూడా వెళ్తాను లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదంతా ఇంకా అంగళ్ళు. ఇక్కడైతే కార్తీక మాసంలో వచ్చే భలే ఉంటుంది. ఇంకా కిందకైతే కాశీనాయన ఆశ్రమం అయితే ఉంటుంది. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము చూడండి. ఆంజనేయ స్వామి, నాగమునిమ్మ దేవి అంట తల్లి అయితే, అక్కడ అయితే చూసి వచ్చాము పోయి. ఇదైతే చాలా హైట్లో అయితే కట్టారు ఈ యొక్క టెంపుల్, ఆంజనేయ స్వామి గుడి. చుట్టుపక్కల వ్యూ చూసుకుంటే భలే అయితే ఉంది, ఒకసారి విజిట్ చేయండి అందరూ. ఇంత పెద్ద కోనేరులో కూడా వాటర్ ఎట్లా నిలబడినాయో నాకు కూడా అర్థం కాదు. సో ఇది అయితే ఊట అంటున్నాడు మా నాయన అయితే. చూస్తున్నారు కదా ఇట్లాంటివి 7 కోనేరులు అయితే ఉన్నాయి ఇక్కడ. వచ్చి ఇక్కడైతే చాలామంది మునిగి 7 కోనేరు నీళ్లు తీసుకొని పోయి ఇంటి దగ్గర అయితే చల్లుకుంటారు, ఎందుకంటే చాలా మంచిదని. వచ్చిన వాళ్ళకి ఇక్కడ పుట్టెలు కోసుకొని డీన్లు చేసుకొని మంచిగా అయితే రేకులు వేసుకొని ఆశ్రమం బాగుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ఆన్లో